ఇకపై మనం విశ్లేషణలు కాస్త వినూత్నంగా, లోతుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇంపార్షియల్‌గానే చేద్దాం. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తర్వాత సంగతని గట్టిగా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ జీవీ రెడ్డి రాజీనామా ఉదంతంగాని చూస్తే తెలుగుదేశం పార్టీలో మనకు తెలియకుండా ఏదో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే లోకేష్ గారు ఉన్నారో, లోకేష్ గారి మధ్య, చంద్రబాబు నాయుడు గారి మధ్య అధికార పోరాటం జరుగుతూ ఉందనేది అనధికార వార్త. కానీ ఆ పరిస్థితి తీవ్రమైందా? ఎందుకంటే లోకేష్ మార్కు, ఇక్కడ లోకేష్ గారు రెడ్ బుక్ చూపించినందువల్లనే రెడ్ బుక్ ప్రకారం ఏదైతే గతంలోని వైసీపీ వాళ్ళందరి మీద కూడా, వైసీపీలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టినారని ఒక లిస్టు ఒకటి తయారు చేసుకున్నారు. ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి, వేగవంతం చేయాలి. ఆ చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారు అనేటటువంటి ఒక వాతావరణం బాగా జనరేట్ అయింది. ఆ జనరేట్ అయినటువంటి తరుణంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తెలుగుదేశం పార్టీ కొత్త కాదు ఇది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడినే, నందమూరి తారక రామారావు గారినే అధికారంలో నుంచి అవమానకరంగా దించేసి చంద్రబాబు నాయుడు గారికి జైజేలు పలికినటువంటి కేడరు తెలుగుదేశం పార్టీకే సొంతం. తెలుగుదేశం పార్టీ కేడర్ అంత బలమైంది. కేడరుకి తల వంచి పోవాల్సిందే నాయకుడైనా సరే. నిజానికి కేడర్ అంత బలమైంది కాబట్టే మొన్న 2024 ఎన్నికల్లో అప్రతిహతమైనటువంటి విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని పథకాలను అమలు చేసినప్పటికీ కూడా, ఆ అన్ని పథకాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రినే ఓడించిన తర్వాత మనం పథకాలు ఇవ్వనవసరం లేదనేటటువంటి స్థితికి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్టీని నిలబెట్టుకున్నది చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, భారతీయ జనతా పార్టీ కలిసినందువల్ల అనుకుంటే పొరపాటే. పార్టీని నిజంగా నిలబెట్టుకుంది కేడర్. అది స్థానికంగా ఉండే కేడర్ కావచ్చు, విదేశాల నుంచి వచ్చినటువంటి జయరాం లాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా వాళ్ళు తెగిస్తే ఏదైనా చేయగలరు అనేది నిజం. ఇది ఇక్కడ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికే ఎసరు పెట్టారనేది నాది ఒక సందేహం. ఎందుకంటే జీవీ రెడ్డి రాజీనామా ఉదంతంలో జీవీ రెడ్డికి టీడీపీ సోషల్ మీడియా మొత్తం కూడా అండగా నిలబడింది. టీడీపీ సోషల్ మీడియా మొత్తం జీవీ రెడ్డికి అండగా నిలబడిందంటే, జీవీ రెడ్డి చేసినటువంటి విమర్శలు చిన్న విమర్శలు కాదు చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు నాయుడు గారు అధికారం మీద పట్టు కోల్పోతున్నారని, చంద్రబాబు నాయుడు గారు బ్యూరోక్రాట్లని నమ్ముతున్నారని, నేను సెప్టెంబర్ 15 అధికారంలోకి వచ్చినటువంటి నేను వైఎస్ఆర్సీపీ సమయంలో నియమించబడినటువంటి ఉద్యోగులను 410 మందిని గుర్తించి పీకేశానని, పీకేసినప్పటికీ కూడా ఐఏఎస్ అధికారి అయినటువంటి దినేష్ కుమార్ చొలవతోటి వాళ్ళు ఈ రోజుకు కూడా జీతాలు పొందుతున్నారని, ఇక నాకు ఈ చైర్మన్ పదవి ఎందుకని, ఎందుకంటే లోకేష్ గారు ఇష్టంతో వేసుకున్నటువంటి వ్యక్తి ఈ జీవీ రెడ్డి గారు. మరి ఇక్కడ ఏదైనా జరుగుతూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారిని అవసరమైతే తొలగిచ్చేస్తాం, అవసరమైతే పక్కన పెట్టేస్తాం అనే స్థాయిలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రెచ్చిపోతుంది తప్ప ఎక్కడ కూడా లోకేష్ గారిని ఒక్క మాట అంటల్లా. మరి ఈయన కూడా, జీవీ రెడ్డి గారు కూడా అంత స్ట్రైట్గా, అంత గట్టిగా నిలబట్టమే కాకుండా ఇక్కడేంటి జీవీ రెడ్డిని పచ్చ మీడియా, ముఖ్యంగా
TV5 కావచ్చు, ఆంధ్ర జ్యోతి కావచ్చు, ఆ ఛానళ్ళు కూడా అతను ఏమంటలా. అతని స్టాండ్ కరెక్టు, అతని సిన్సియారిటీ కరెక్టు, అతను చాలా నిబద్ధతతోటి ఉంటాడు. కార్యకర్తల అభిమానం చూరగొన్నటువంటి వ్యక్తి, కార్యకర్తల మనోభావాల ప్రకారం పనిచేసేటటువంటి వ్యక్తి అనేటటువంటి కితాబుని ఇస్తూనే ఉన్నాయి ఆ ఛానళ్ళు ఇప్పటికి కూడా. లేటెస్ట్గా కూడా నేను వినే చెప్తున్నాను ఇది. మరి TV5 మూర్తి గారు స్వయంగా చెప్పాడు, ఆయనను తప్పు పట్టడానికే వీల్లేదు అని. కానీ ఆయన తప్పంతా ఒకటేనంట. ఈయన ఓపెన్గా ఉన్న విషయాన్ని చెప్పటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ జరిగిందంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ జరగటం వల్ల ఆయన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సి వచ్చిందంట. లేకపోతే ఆయన రాజీనామాను ఆమోదించడం కూడా అంత అవసరం ఉండేది కాదంట. చంద్రబాబు నాయుడు గారు పట్టుకోల్పోయారు పాలన మీద అనేదాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. అదేవిధంగా 78,000 కిలోమీటర్ల మేర ఈ నెట్వర్క్ ఉన్నటువంటి నెట్వర్క్ ఏ రోజు ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. వస్తూనే ఉంది ఇప్పుడు 9 నెలల నుంచి. గతంలో వైసీపీ హయాంలో నెట్వర్క్ సమస్య రాలేదు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు వేసినటువంటి కేబుల్సే తప్ప ఒక్కటంటే ఒక కొత్త కనెక్షన్ కూడా తీసుకోలేకపోయాము అనేటటువంటి విమర్శలన్నీ చేయటం ద్వారా ఈ ప్రభుత్వం సత్తువ లేని ప్రభుత్వం అని పరోక్షంగా జీవీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించినట్లు. పైగా జీవీ రెడ్డి గారే చెప్పారు ఏమనంటే, నేనేమి వైఎస్ఆర్సీపీతో వాళ్ళు చేతులు కలిపారు, ఐఏఎస్ అధికారులు వాళ్ళు వీళ్ళని నేనేం చెప్పట్లేదు, కానీ చేతులుడిగి ఉన్నారనేది మాత్రం నిజమని చెప్పేసి ఆయన కొండ బదలు పట్టినట్టుగా చెప్పాడు. చెప్పేసరికి ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా, ఇది కార్యకర్తల బేస్డ్ పార్టీ, నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఇదంతా ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే సోషల్ మీడియా అంతా కూడా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తల హార్డ్ కోర్ ఫ్యాన్స్ కంట్రోల్లో ఉంటుంది. ఒక్కటంటే ఒక్క వెబ్సైట్ కానీ, ఒక్కటంటే ఒక్క హ్యాండిల్ కానీ జీవీ రెడ్డిని వ్యతిరేకించట్లా. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నారు. ఆ దాడి ఏ స్థాయిలో ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పోట్లాడుకుంటాం, ఏమైనా చేస్తాం, 15 ఏళ్ళు కలిసే ఉంటామని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి చేరారు వాళ్ళు. 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, మేమేం చేసినా సరే, తన్నుకున్నా సరే, కింద పడ్డా సరే, మీద పడ్డా సరే, జగన్మోహన్ రెడ్డి అనే వాడిని చూసి మాత్రం మేము కలిసే ఉంటాం, ఎందుకంటే మేము విడిపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు అని. ఈ రోజున మా ప్రయోజనాలు కాదు, మా పార్టీల ప్రయోజనాలు కాదు, మా పార్టీలు నష్టపోయినా సరే, కార్యకర్తలు నష్టపోయినా సరే, పార్టీ నాయకులు నష్టపోయినా సరే, శ్రేణులు నష్టపోయినా సరే, పార్టీకి నష్టం జరిగినా సరే, మేము మాత్రం విడిపోం, మేము కలిసే ఉంటామని శాసనసభలో వివరణ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. స్వయంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆ మాటని. దాన్ని ఆలకిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అవునన్నట్టుగా తల ఊపారు. అంటే దాని అర్థం ఏంటి? ఏదో జరుగుతూ ఉంది, అధికార మార్పిడి కోసం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద అలజడే జరుగుతూ ఉంది. గతంలో ఆగస్టు సంక్షోభాలను ఎదుర్కొంది, ఈ రోజున బడ్జెట్ సంక్షోభాలను అండ్ బడ్జెట్ సమావేశాల సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వాస్తవానికి వైసీపీ వాళ్ళు హాజరైనట్టే హాజరయ్యి సాంకేతికంగా వాళ్ళ చట్టానికి దొరకకుండా ఉండేందుకు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత వాళ్ళు చేయాల్సిన బాయ్కట్ వాళ్ళు చేసేసారు. దాని మీద ఫోకస్ పెట్టాల్సిన ఫోకస్ కూడా పెట్టేటటువంటి పరిస్థితులు ఏం కనపట్ల. ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మార్చేయటానికి
లోకేష్ అనుంగు శిష్యులు, లోకేష్ గారి అనుంగు శిష్యులు ఒక పథకం ప్రకారం పనిచేస్తున్నారా? జీవీ రెడ్డి గారి కాకుండా మరికొంతమంది చైర్మన్స్ కూడా బయటకు వచ్చేస్తారా? వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేతగాని పాలన చేస్తున్నారని ముద్ర వేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అవసరానికి మించినటువంటి ప్రాధాన్యం ఉప ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నారనేటటువంటి ముద్రను కూడా వేయనున్నారా? అంటే మనకు అందుతున్నటువంటి వార్తలు విశ్లేషణల ప్రకారం అవుననే సమాధానం వస్తూ ఉంది. ఇంకెంతకాలం భరించలేము వీళ్ళని, సాధ్యమైనంత త్వరగా అధికార మార్పిడి జరగాలి అనేటటువంటి ఆలోచనలో, ఎందుకంటే మంత్రివర్గ కూర్పులో కానీ మరి ఏదైతే పథకాల విషయంలో దేనికి డబ్బు ఇవ్వాలి దేనికి ఇవ్వద్దనే విషయంలో కానీ, పార్టీ నిర్ణయాల్లో కానీ ఎక్కడైనా సరే లోకేష్ గారి ప్రమేయం లేకుండా లేదు ఒకటంటే ఒకటి కూడా. మరి ఈ రోజున ఇంత గందరగోళం జరిగితే జీవీ రెడ్డి రాజీనామా విషయంలో కార్యకర్తలు మొత్తం జీవీ రెడ్డికి అండగా నిలబడ్డారంటే పరోక్షంగా లోకేష్ గారికి అండగా నిలబడ్డారు. లోకేష్ గారిని పల్లెత్తు మాట కూడా అనకుండా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తున్నారంటే ఈ దాడి ఎంతవరకు పోతుందో అనేటటువంటి ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్లలో ఉంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.